హలో గాయ్స్! ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మా ఆంధ్ర సైడ్ కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి. ఒక్కసారి గానీ ఇది గానీ చేశారంటే ఇంక అంతేనండి. మీ పచ్చళ్ళకి ఫ్యాన్ అయిపోతారనమాట. అయితే ఫస్ట్ కొబ్బరికాయ డ్రైగా వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మామిడికాయ, కొంచెం ఉప్పు వేసి ఇలా పేస్ట్‌లా చేసి దాంట్లో కలపాలనమాట చక్కగానే. చూసారా? ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకుంటే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్‌గా ఉంటాయన్నమాట ఈ పచ్చడికి. వెల్లుల్లిపాయలు ఈ పోపేనండి టేస్ట్ అసల. పోపులోనే ఉంది అంతా. వెల్లుల్లిపాయలు చక్కగా వేసాను చూసారా? ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు వేసి తాలింపు వేసారంటే అంతేనండి. ఇంకా కొబ్బరికాయ ఎప్పుడు తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్. ఇక్కడ తెలంగాణలో చాలా తక్కువ, కానీ మా ఆంధ్ర సైడ్లో అయితే పప్పు వండితే కూడా కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేస్తారు. అంత టేస్ట్గా ఉంటుందండి కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. చిటికెడు ఇంగువ వేయండి, అప్పుడు ఇంకా ఫ్లేవర్ మారుతుంది. మా బుజ్జికైతే చాలా నచ్చేసింది. చూసారా? చూపించిన విధంగా ఇలా మంచిగా రోస్ట్ అయిపోవాలి మన పోపు. ఇప్పుడు ఈ కొబ్బరి అందులో వేసేసి ఒకసారి కలుపుకొని ఆపేద్దాం. స్టవ్ ఆపేసి అప్పుడు మళ్ళీ కలపాలన్నమాట. ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసే పద్ధతి ఏమి ఉండదండి ఇందులో. ఇలా చేస్తేనే ఈ కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా. అన్నీ రెడీగా ఉంటే 2 నిమిషాల్లో అయిపోతుంది. మిక్సీ పట్టేసుకొని పోపేసేసుకోవడమే అండ్ అంతే టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్టు. ఓకేనా? మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుజ్జికి పచ్చడి చాలా బాగా నచ్చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్ లుక్ ఇలా ఉంది.